ఓవైపు యుద్ధ ప్రభావం అరటి రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుంటే మిగిలిన పంటలు కూడా అదే దారిలో పయనిస్తున్నాయి. నిన్నటి వరకు మంచి ధరలు పలికిన టొమాటో ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. అసలు టొమాటో ధరలు ఎందుకు పతనమయ్యాయి? చికెన్ మసాలా రైతులకు అప్పుడప్పుడు సిరులు కురిపించే ఎర్ర బంగారం టమోటా ఇప్పుడు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తోంది. గత కొన్ని రోజులుగా మార్కెట్లలో ఏ పంట ధర కూడా నిలకడగా ఉండడం లేదు. మార్కెట్ మాయాజాలమో లేక పక్క రాష్ట్రాల్లో పంట ఉత్పత్తులు ఎక్కువ కావడమో తెలియదు, కానీ ధరల్లో ఏమాత్రం స్థిరత్వం ఉండటం లేదు. ఇప్పుడు తాజాగా టమోటా ధరల పరిస్థితి కూడా అలానే మారింది. ఇప్పటికే యుద్ధ ప్రభావంతో అరటి ధరలు పతనావస్థకు చేరుకున్నాయి. 20 రోజుల క్రితం మంచి ధర పలికిన అరటిపై వారు ప్రభావం తీవ్రంగా పడింది. గల్ఫ్ దేశాలకు ఎగుమతి పూర్తిగా ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఆ యుద్ధంతో మాత్రం సంబంధం లేని టమోటా కూడా నేలచూపులు చూస్తోంది. 15 కిలోల బాక్స్ కేవలం 30 రూపాయలకు మించి అమ్ముడవడం లేదు. దీనిపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసి కంటికి రెప్పలా కాపాడుకుంటూ పండించిన పంటను మార్కెట్కు తీసుకువెళితే కనీసం గిట్టుబాటు ధర కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కిలోకు 15 రూపాయలు దానికి ఫిక్స్ చేసి ప్రభుత్వం కూడా కొన్ని చిప్స్ వాటివన్నీ కూడా టమోటా చిప్స్ లేదా హోటళ్ళలో బెంగళూరులో చిప్స్ ద్వారా డ్రై చేసిన తర్వాత వాడుకునేటువంటి పరిస్థితి చేసి, కానీ అలాంటి వైఖరి ఏమి మా గవర్నమెంట్ కూడా ఆలోచించింది. టమోటా రైతులు గాలికి వదిలేసిన వాళ్ళందరూ కూడా లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి నష్టపోయినటువంటి పరిస్థితి. ఈడ బయార్లు కొనేవాళ్ళు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటారు. దళారులు వాళ్ళు ఎంత రేటు అడిగితే అంతకి ఇవ్వాల్సిందిగా ఇటుకొచ్చి మేము వాళ్ళని బంగపోయేటట్లు చేస్తున్నారు. వాళ్ళు పండించిన రైతు ఎక్కడ పోతున్నాడో బయార్లు వాళ్ళే సామ్రాజ్యం నడుస్తుంది. కాబట్టి రైతుకి తగిన రేటు కుదిరిసలని చెప్పేసి కోరుకుంటున్నాము. అయితే టమోటా ధరల పతనానికి చాలా కారణాలు చెబుతున్నారు. ఇందులో దళారుల ప్రభావం చాలా ఉంది. రైతులు దళారుల చేతుల్లో దారుణంగా మోసపోతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులు తీసుకొచ్చిన సరుకును రోజుకు ఒక రేటుతో దగా చేస్తున్నారు. ప్రతి ఏడాది వేసవిలో పంట దిగుబడి తక్కువ రావడంతో పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందని ఆశిస్తే వారు మాత్రం ఉన్న పళంగా తగ్గిస్తున్నారు. మరోవైపు యుద్ధ ప్రభావం వల్ల ఎగుమతులు నిలిచిపోవడం కూడా మరో కారణం అవుతోంది. మేలు రకం సరుకు ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతవుతుంది, కానీ ఇప్పుడు ఆగిపోయింది. ఎక్కడో యుద్ధం జరుగుతుంది, ఇరాన్ అమెరికా వాళ్ళు కొట్లాడుతుంటే అది ఏదో అక్కడెక్కడో జరుగుతుందని కాదన్నా. రైతులు దయచేసి రైతుల బాధ పట్టించుకోండి, గిట్టుబాటు ధర కల్పించండి రైతులకి. దళార వ్యవస్థ చాలా మోసం చేస్తుంది. అదే విధంగా మార్కెట్ గానీ చైర్మన్ గా వాళ్ళు గానీ పట్టించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. ప్రస్తుతం ఎక్స్పోర్ట్ అంతా ఆగిపోయింది కాబట్టి ఎక్కడికక్కడ లోకల్ సరుకు వస్తుంది కాబట్టి మార్కెట్ కూడా పెద్ద పొజిషన్ ఏం లేదు. 20 days 1 month అలా వెళ్తే మంచి పొజిషన్ వస్తుంది. 200 నుంచి 300 రూపాయలు చిన్న బాక్స్ నడిచే పొజిషన్ వస్తుంది. అప్పుడు కొద్దిగా రైతుకు కూడా గిట్టుబాటు అవుతుంది, బాగా పెరుగుతుంది. ప్రెసెంట్ అయితే ఈ రేటుకి వాళ్ళకి ఏమీ వర్కౌట్ అవ్వదు, ఏమీ రావు, కూళ్ళు కూడా రావు వాళ్ళకి. అనంతపురం జిల్లాలో పండే టమాటా వివిధ ప్రాంతాలకు ఎగుమతవుతుంది. అయితే మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో మంచి దిగుబడులు రావడంతో ఎగుమతి సరిగా జరగడం లేదని అంటున్నారు. కేవలం టాప్ క్వాలిటీ ఉన్న టమోటాకు మాత్రమే ధరలు లభిస్తున్నట్లు చెబుతున్నారు.